మా రొయ్యరాజు వీడియోలను మిస్ అవ్వకుండా చూడటానికి రొయ్యరాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కండి. మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి రొయ్యరాజు ఆక్వా బులెటిన్. మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి రొయ్యరాజు ఆక్వా బులెటిన్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న రైతులందరికీ నమస్కారం. ముందుగా చలికాలం వనామీ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ప్రస్తుతం మన రాష్ట్రంలో తుఫాన్ల వల్ల అకాల వర్షాలు మరియు చలి ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడడం మనం బాగా ఎక్కువగా చూస్తున్నాం. దీనికి తోడు రాబో 3 రోజుల్లో జవాద్ తుఫాన్ వల్ల దక్షిణ కోస్తా ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో రొయ్యలు మేతలు బాగా తక్కువ తీసుకుంటాయి, గ్రోతులు తక్కువగా ఉంటాయి మరియు రొయ్య స్ట్రెస్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు డిఓ లెవెల్స్ తగ్గకుండా చూసుకోండి. వాటర్ రిపోర్ట్ టెస్ట్ చేయించుకుని మినరల్ లెవెల్స్ సరిగ్గా ఉన్నాయో లేదా చూసుకుంటూ ఉండండి. అండ్ రొయ్య మేతల్లో మినరల్స్ ఇచ్చుకోండి. దానికి తోడు విటమిన్ సి, 1,3 బీటా గ్లూకన్ మరియు ఎంజైమ్స్ ఉన్న సప్లిమెంట్స్ ఇచ్చుకున్నట్లయితే మీకు మేత సామర్థ్యం పెరుగుతూ గ్రోత్లు కూడా తగ్గకుండా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. మరి ఈ వారం ఆక్వాలో జరిగిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ప్రధానంగా మన రాష్ట్ర మత్స్యశాఖ వాళ్ళు ఆక్వా హబ్ కాన్సెప్ట్ని ఇంకా డెవలప్ చేయడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి గాను 100 crore బడ్జెట్ని కూడా ఎలకేట్ చేశారు. ఈ ఆక్వా హబ్ ప్రోటోకాల్లో భాగంగా ఆక్వా హబ్స్ కానివ్వండి, వాల్యూ యాడెడ్ యూనిట్స్ కానివ్వండి, లేదంటే ఆక్వా కియోస్, ఫిష్ కియోస్, మొబైల్ యూనిట్స్ని కూడా ఏర్పాటు చేసే ప్రక్రియలో ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుంది. ఇందులో భాగంగా రైతు సంఘాల సపోర్ట్ కానివ్వండి, లేదంటే ఇంట్రెస్టెడ్ ఆంటర్ప్రినర్ సపోర్ట్ తీసుకోవడానికి కూడా ప్రభుత్వం ముందుకొచ్చింది. మీరు ఒకవేళ 50 lakhs అండ్ అబోవ్ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగినట్లయితే, లేదంటే మీ దగ్గర రైతులతో ఒక అసోసియేషన్ ఫామ్ అయి ఉంటే మీరు ఆక్వా హబ్స్ కానివ్వండి, వాల్యూ యాడెడ్ యూనిట్స్ని కానీ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. అంత ఇన్వెస్ట్మెంట్ మేము పెట్టుకోలేము అని మీరు అనుకున్నట్లయితే 15-20 lakh సెగ్మెంట్లో లైవ్ ఫిష్ వెండింగ్ సెంటర్స్ మరియు ఫిష్ కియోస్ ఏర్పాటు చేసుకునే సౌలభ్యం కూడా ప్రభుత్వం ఇప్పుడు కల్పిస్తుంది. మీరు ఒకవేళ 5 to 10 lakhs నుంచి పెట్టుకోలేము అనుకున్నట్లయితే ఫిష్ వెండింగ్ మరియు ఫుడ్ కార్ట్స్, ఫిష్ వెండింగ్ ఈ వెహికల్స్ ని కూడా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇవి ఏర్పాటు చేసుకోవడానికి గవర్నమెంట్ 40 to 60% సబ్సిడీస్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దానికి తోడు మీరు బ్యాంక్స్ ద్వారా లోన్స్ ని కూడా తెచ్చుకోవచ్చు. సో ఈ విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ లేదంటే ఫార్మర్ అసోసియేషన్ పార్ట్నర్షిప్స్ ద్వారా గవర్నమెంట్ ఆక్వా కల్చర్ని అండ్ ఆక్వా డొమెస్టిక్ కన్జంప్షన్ని మన రాష్ట్రంలో పెంచాలనే ప్రయత్నాలు చేస్తుంది. ఇది చాలా వెల్కమింగ్ సిచ్యువేషన్ అండి. ఎందుకంటే మన రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా కూడా మనం డొమెస్టిక్ కన్జంప్షన్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, రైతులకి ఆక్వా కల్చర్ ఇంకా సస్టైనబుల్ ఎట్లా చేయాలన్న ప్రయత్నాలు చేస్తున్నాము. సో రైతు సంఘాలు కానివ్వండి, ఆంటర్ప్రినర్స్ కానివ్వండి, ఇట్లా గవర్నమెంట్ కానివ్వండి, ఇట్లాంటి ఫర్దర్ స్టెప్స్ వేసినట్లయితే మన ఓవరాల్ ఇండస్ట్రీ కూడా బాగా డెవలప్ అవుతుందని చెప్పి నేను భావిస్తున్నానండి. మరి స్టేట్ గవర్నమెంట్ ఆక్వా హబ్స్ ని ఇంప్రూవ్ చేసే ప్రయత్నంలో ఉంటే సెంట్రల్ ఫిషరీస్ కానివ్వండి, కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ కానివ్వండి, బ్లాక్ టైగర్ సీడ్ ని మన దేశానికి దిగుమతి ఎట్లా చేసుకోవాలి, ఒక ఎస్పీఎఫ్ బ్రూట్ స్టాక్, వైరస్లు రాని బ్రూట్ స్టాక్ ని ఎక్కువ హ్యాచరీలకు ఎట్లా అందుబాటుకి తీసుకురావాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇది కూడా చాలా వెల్కమింగ్ సిచ్యువేషన్ అండి. ఇలాగే సిఏ వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చొరవ చూపించి 2 హ్యాచరీలు కాకుండా ఎక్కువ మోతాదు హ్యాచరీలకి ఈ బ్రూట్ స్టాక్, వైరస్ లేని బ్రూట్ స్టాక్ అందుబాటులో తెచ్చినట్లయితే బ్లాక్ టైగర్ కల్చర్ చేసుకోవాలని రైతులకు కూడా చాలా బెనిఫిట్ అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. మరి సీడ్ గురించి కంటిన్యూ చేసినట్లయితే బ్రూట్ స్టాక్ లో లైన్స్ గురించి వివరించండి అని కొద్దిమంది రైతులు మనకి కమెంట్ సెక్షన్ లో తెలియజేశారు. మీకోసం అండి ఇన్ఫర్మేషన్. మన రాష్ట్రంలో బ్రూట్ స్టాక్ లైన్స్ ప్రధానంగా కోనాబే హవాయి మరియు ఎస్ఐఎస్ సంస్థల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నామండి. కోనాబే హవాయిలో స్పీడ్, స్ట్రెంగ్త్ మరియు బ్యాలెన్స్ అని చెప్పి 3 బ్రూట్ స్టాక్ లైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీ పాండ్లో పూర్తి బయోసెక్యూరిటీ ఉండి మీ ఏరియాలో వైరస్లు చాలా తక్కువగా వస్తాయి అనుకుంటే మీరు స్పీడ్ లైన్ ఎంచుకోవచ్చు. స్పీడ్ లైన్లో మనం వేగవంతమైన గ్రోత్లు చూస్తాము అండ్ ఆర్ఏఎస్ కల్చర్ కూడా ఈ స్పీడ్ లైన్ చాలా అనుకూలంగా ఉంటుంది. అదే మీ ప్రాంతం వైరస్ వచ్చిన ప్రాంతం అయ్యుండి బయోసెక్యూరిటీ అసలు లేదు అనుకుంటే మీరు స్ట్రెంగ్త్ లైన్ ఎంచుకోవచ్చు. స్ట్రెంగ్త్ లైన్లో వైట్ స్పాట్, టిఎస్పి వంటి వైరస్ను తట్టుకునే శక్తి ఉంటుంది. దానికి తోడు విబ్రియో మరియు ఈఎంఎస్ వ్యాధులను కూడా తట్టుకునే శక్తి ఈ కోనాబే స్ట్రెంగ్త్ లైన్స్ ఉంటుంది. అదే బ్యాలెన్స్ లైన్కి వచ్చినట్లయితే కొంతవరకు బయోసెక్యూరిటీ ఉన్న ప్రాంతంలో మీరు ఈ లైన్ వేసుకుంటే బాగుంటుందండి. వీటిలో మంచి గ్రోత్లు ఉంటాయి. దానితో పాటు వ్యాధి నిరోధక శక్తి మరియు వైరస్ను తట్టుకునే శక్తి కూడా ఉంటుంది.
ఈ బ్యాలెన్స్ లైన్ అనే దానికి ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉందండి. ప్రస్తుతం మన రైతులు వాడుతున్న స్టాక్ లో బ్యాలెన్స్ లైన్ కి చెందిన స్టాక్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే SIS వాళ్ళ బ్రూట్ స్టాక్ లైన్స్ కి వచ్చినట్లయితే ఇక్కడ సుపీరియర్ ఫాస్టెస్ట్ గ్రోత్ లైన్ అని చెప్పి ఒకటి, హార్డీ లైన్ అని, గ్రోత్ లైన్ అని చెప్పి 3 లైన్లు అందుబాటులో ఉన్నాయి. సుపీరియర్ ఫాస్ట్ గ్రోత్ లైన్ లో గ్రోత్లు చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ వీటికి ఈ గ్రోత్ లైన్స్ లో నిరూపించబడిన లాభాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ వీటిలో వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు మీ ప్రాంతంలో డిజీజెస్ చాలా తక్కువగా ఉన్నాయంటే ఈ సుపీరియర్ గ్రోత్ లైన్ ఎంచుకోండి. SIS వారి హార్డీ లైన్ దగ్గరకు వచ్చేటప్పటికి వ్యాధిని తట్టుకునే శక్తి ఈ లైన్స్ లో చాలా ఎక్కువగా ఉంటుంది. వేసవి కాలం సాగుకి అత్యంత అనుకూలమైన స్టాక్ గా దీన్ని మనం గమనించవచ్చు. అండ్ దానితో పాటు భారత వాతావరణానికి అనుగుణంగా ఈ లైన్ ని 2020 అక్టోబర్లో SIS వాళ్ళు డెవలప్ చేశారు. మరి SIS గ్రోత్ లైన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి గ్రోత్ ప్లస్ వ్యాధిని తట్టుకునే ఆ సామర్థ్యం ఏదైతే ఉందో బ్యాలెన్స్గా ఉంటుంది. ఈ గ్రోత్ లైన్ లో అన్ని కాలాలకి అనుకూలంగా ఉంటుంది. సో SIS లో 3 బ్రూట్ స్టాక్ లైన్స్ ఉన్నాయి. కోనాబే హవాయిలో కూడా 3 బ్రూట్ స్టాక్ లైన్స్ ఉన్నాయి. సో రైతులు మీ ప్రాంతానికి తగ్గట్టు, మీ బయోసెక్యూరిటీ అవైలబిలిటీకి తగ్గట్టు, మరియు వైరస్లు మీ ప్రాంతంలో ఎంత అరుదుగా వస్తాయో లేదా ఎంత ఫ్రీక్వెంట్గా వస్తాయో దానికి తగ్గట్టు స్టాక్ లైన్ ఎంచుకుంటే బాగుంటుందండి. ఈ స్టాక్ లైన్స్ తో పాటు మీరు సీడ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందండి. SPF బ్రూట్ స్టాక్ ఉన్న హ్యాచరీ నుంచి మాత్రమే మీరు సీడ్ని ఎంచుకోండి. ఈ హ్యాచరీకి CAA సర్టిఫికేట్ ఉందా లేదా అని ధృవీకరించుకున్నాక మాత్రమే మీరు సీడ్ సెలెక్షన్ స్టేజ్కి అక్కడ హ్యాచరీలో వెళ్ళండి. అన్ని PLs ఒకే సైజులో ఉంటే మంచి పరిణామం అండి. దానికి తోడు హెపాటో పాంక్రియాస్ అభివృద్ధి చెంది తగిన పరిణామంలో ఉందా లేదా చూసుకోండి. రొయ్యలో తగిన బరువు ఉండేలా చూసుకోండి. ఒక 220 PLs 1 గ్రామ్ ఉండేలాగా చూసుకుంటే మీకు మంచి గ్రోత్లు ఉంటాయి. స్ట్రెస్ టెస్ట్ ని సరిగ్గా ఈ రొయ్యలు బేర్ చేస్తున్నాయా లేదా, మీరు టబ్ లో టెస్ట్ చేసినప్పుడు ఇవి సెంటర్ లో కాకుండా సైడ్స్ కి ఈదుతున్నాయా లేదా కూడా చూసుకోండి. దానికి తోడు గిల్స్ అభివృద్ధి చెంది ఉండాలి. PL11 అయితే మనకి గ్రోత్స్ బాగున్నాయని చెప్పి సైంటిఫిక్ రీసెర్చ్ లో కూడా తేలిందండి. అండ్ సెలినిటీ మరియు ఫార్ములన్ టెస్ట్ లో 90% సర్వైవల్ ఉన్న సీడ్ ని మాత్రమే మీరు ఎంచుకోండి. అండ్ రొయ్య శరీరంపై ఎటువంటి గాయాలు ఉండకుండా చూసుకోండి. మజిలిస్ టు హైండ్ గట్ రేషియో 1:4 ఉండేలాగా చూసుకోండి. అండ్ WSSV, IMNV వంటి వైరస్లకి PCR టెస్ట్ నెగిటివ్ వచ్చిన సీడ్ ని మాత్రమే ఎంచుకోండి. అండ్ చివరగా 4 నుంచి 5 రోస్ట్రమ్లు ఉన్న సీడ్ ని మాత్రమే మీరు ఎంచుకున్నట్లయితే మీకు ఓవరాల్ కల్చర్ లో మంచి ఫలితాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రంలో మార్కెట్ కౌంట్ రేట్స్ ఎట్లా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. 100 కౌంట్ 240 రూపాయలు, 90 కౌంట్ 250 రూపాయలు, 80 కౌంట్ 285 రూపాయలు, 70 కౌంట్ 315 రూపాయలు, 60 కౌంట్ 345 రూపాయలు, 50 కౌంట్ 375 రూపాయలు, 45 కౌంట్ 385 రూపాయలు, 30 కౌంట్ 560 రూపాయలు, 25 కౌంట్ 600 రూపాయలు, 20 కౌంట్ 675 రూపాయలు కిలోకి గాను ఈ వారం మనం మన రాష్ట్రంలో చూడొచ్చు. అయితే పెరు, థాయిలాండ్, మెక్సికో, ఈక్వెడార్ వంటి దేశాల నుండి అమెరికాకి దిగుమతవుతున్న రొయ్య శాతం బాగా తగ్గుముఖం పట్టింది. 10 నుంచి 30% వరకు ఈ ఇంపోర్ట్ రేట్స్ తగ్గినాయి. అదే మన భారతదేశం నుండి అమెరికాకు దిగుమతవుతున్న రొయ్యల శాతం మాత్రం 30% గాను పెరిగింది. ఈ షేర్ ఏదైతే ఉందో రాబో నెల రోజుల్లో కూడా అట్లాగే ఉంటుంది. డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది, సప్లై కూడా స్టేబుల్గా ఉంది. కాబట్టి మన మార్కెట్ కౌంట్ రేట్స్ లో కూడా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు అని చెప్పి మన అనాలిసిస్ ద్వారా అర్థమవుతుంది. మరి గుంటూరు యూనివర్సిటీ నుంచి డాక్టర్ యోగేష్ గారు ఈ వారం మనతో ఏం షేర్ చేసుకుంటారో చూద్దాం. చెప్పండి డాక్టర్ యోగేష్, ఏం జరుగుతుంది అక్కడ? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ యోగేష్ ఫ్రమ్ మ్యాటర్ రీసెర్చ్ ఫౌండేషన్. ఈ వారం అయితే మనం అమోనియా గురించి చూడబోతున్నాము. దిస్ అమోనియా నైట్రేట్ ఈస్ హానికరం. అది ఇదైతే మీకు 0.01 or 0 కంపల్సరీ ఉండాలి. ఆర్ దిస్ వన్ ఇస్ బిలో 0.5. నైట్రేట్ అయితే బిలో 0.5 ఉండాలి. అమోనియా ఈ ఫీడ్ వేస్ట్ వల్ల రావచ్చు. తర్వాత ఎక్స్క్రీట్స్, ఫీకల్ మ్యాటర్ అంటారు, దాని వల్ల రావచ్చు. సడన్ గా ప్లాంక్టాన్ క్రాష్ అయితే దాని వల్ల రావచ్చు. ఇది ఎప్పుడప్పుడు మేము టెస్టింగ్ చేసుకోవాలి. వీక్లీ, ఎవ్రీ వీక్ మనం వాటర్ క్వాలిటీ కంపల్సరీ చెక్ చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. నా సజెషన్ అయితే సో ఫర్ 30 days, అట్లీస్ట్ ఫర్ 30 days మీరు డైలీ చెక్ చేస్తే బాగుంటాయి. మార్నింగ్ ఎలా సైన్స్ ఉంటాయి, పాండ్ అఫెక్ట్ అయిందంటే ఎలా సైన్స్ దాని గురించి మనం తెలుసుకోవచ్చు. అట్లంటే బ్రీతింగ్ ప్రాబ్లం అవుతాయి, బ్రీతింగ్ సరిగా తీసుకోలేదు, ఫీడ్ మానేస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. దెన్ స్విమ్మింగ్, సైడ్ లో స్విమ్మింగ్ చేస్తుంటాయి. మీ డైక్స్, బ్యాంక్స్ ఉన్నాయి కదా, దాని సైడ్ లోకి ఎక్కువ గ్రూప్ గా స్విమ్మింగ్ చేస్తుంటాయి. సర్ఫేస్ లో వచ్చి స్విమ్మింగ్ చేస్తుంటాయి. హెవీ బ్రీతింగ్ తీసుకుంటాయి. దిస్ ఇస్ మేజర్ థింగ్.
బ్రీతింగ్ వచ్చి మీరు చూసారంటే హెవీగా ఉంటాయి, స్పీడ్ గా ఉంటాయి. యూ కెన్ ఈజీలీ నోటీస్ దట్. ఇలా దీస్ ఆర్ ద సిమ్టమ్స్. దెన్ హౌ కెన్ ఐ రెక్టిఫై దట్? సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ వాటర్ చేంజ్ చేసుకోవాలి. దెన్ జియోలైట్ మనం వాడుతున్నాము. లైక్ బట్ వన్ ప్రాబ్లమ్ ఇస్ దర్ ఇన్ జియోలైట్. హై సెలెనిట్ లో దీని ప్రభావం తక్కువ ఉంటాయి, లో సెలెనిట్ లో మంచిగా ఉంటాయి. సో జియోలైట్. యూకా బేస్డ్ ప్రొడక్ట్స్ యూ కెన్ సే అబౌట్ యూకా. నౌ డేస్ ఇట్ ఇస్ వెరీ మచ్ పాపులర్. ఇది మంచి రిజల్ట్ వస్తున్నాయి. యూకా బేస్డ్ ప్రొడక్ట్స్. దిస్ ఇస్ ద థింగ్ టుడే. అమోనియా గురించి చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ డాక్టర్ యోగేష్. మీరు ఇట్లాగే బెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ గురించి చెప్తూ మన రైతుల్లో ఎక్కువ అవేర్నెస్ కలిగించాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. మరి మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రాంతీయ సమస్యలు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. కోటాలో ఆర్ఎంఎస్ మరియు వైట్ మజిల్ ఎక్కువగా ఉంది. నెల్లూరులో ఆర్ఎంఎస్, వైట్ స్పాట్ మరియు స్లో గ్రోత్ ఎక్కువగా చూడొచ్చు. ఈత మొక్కల్లో వైట్ స్పాట్ మరియు స్లో గ్రోత్ ఎక్కువగా ఉంది. వేటపాలెంలో వైట్ గట్ మరియు ఆర్ఎంఎస్ ఎక్కువగా ఉంది. రేపల్లెలో విబ్రియోసిస్ మరియు స్లో గ్రోత్ మనం ఎక్కువగా చూడొచ్చు. గుడివాడలో ఈహెచ్పి మరియు విబ్రియోసిస్ ఎక్కువగా ఉంది. కైకలూరులో వైట్ గట్ మరియు వైట్ స్పాట్ ఎక్కువగా ఉంది. ఏలూరులో వైట్ గట్ మరియు విబ్రియోసిస్ ఎక్కువగా ఉంది. భీమవరంలో వైట్ గట్, విబ్రియోసిస్ మరియు ఆర్ఎంఎస్ ఎక్కువగా ఉంది. నర్సాపురంలో వైట్ గట్ మరియు విబ్రియోసిస్ ఎక్కువగా ఉంది. మల్కీపురంలో వైట్ గట్ మరియు వైట్ స్పాట్ ఎక్కువగా ఉంది. అమలాపురంలో వైట్ గట్, విబ్రియోసిస్ మరియు వైట్ స్పాట్ ఎక్కువగా ఉంది. కాకినాడలో వైట్ గట్ మరియు వైట్ స్పాట్ ఎక్కువగా ఉంది. చెయ్యేరులో వైట్ గట్ మరియు వైట్ స్పాట్ ఎక్కువగా ఉంది. గణపవరంలో విబ్రియోసిస్ మరియు స్లో గ్రోత్ మనం ఎక్కువగా చూడొచ్చు. గూడూరులో వైట్ గట్ మరియు స్లో గ్రోత్ మనం ఎక్కువగా చూడొచ్చు. కలిదిండిలో వైట్ గట్ మరియు విబ్రియోసిస్ ఎక్కువగా ఉంది. మచిలీపట్నంలో వైట్ గట్ మరియు విబ్రియోసిస్ ఎక్కువగా ఉంది. ఒంగోలులో వైట్ గట్ మరియు వైట్ స్పాట్ ఎక్కువగా ఉంది. పాలకొల్లో వైట్ గట్ మరియు ఈహెచ్పి మనం ఎక్కువగా చూడొచ్చు. ముదినేపల్లిలో వైట్ గట్ మరియు విబ్రియోసిస్ ఎక్కువగా ఉంది. సింగరాయపాలెంలో వైట్ గట్ మరియు విబ్రియోసిస్ ఎక్కువగా ఉంది. టంగుటూరులో వైట్ గట్ మరియు స్లో గ్రోత్ మనం ఎక్కువగా చూడొచ్చు. అండ్ బంటుమిల్లిలో వైట్ గట్ మరియు విబ్రియోసిస్ మనం ఎక్కువగా చూడొచ్చు. మరి ఈ వారం గ్రౌండ్ రిపోర్ట్ తో మన ముందు వెంకటనారాయణ ఉన్నారు. చెప్పండి వెంకటనారాయణ, మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో గ్రౌండ్ రిపోర్ట్ ఎట్లా ఉంది? నమస్తే అండి, నా పేరు వెంకట్. నేను మచిలీపట్నం ప్రాంత రొయ్యరాజు టెక్నీషియన్. మచిలీపట్నం ప్రాంతంలో ఎక్కువ మంది రైతులు ఆఫ్టర్ దీపావళి ఫెస్టివల్ తర్వాత ఎక్కువ మంది రైతులు స్టాకింగ్ చేయడం జరుగుతుంది. ఈ రైతులు 10 DOC, కొద్దిమంది రైతులు 40 DOC, కొద్దిమంది 70 DOCలో ఉండడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి తుఫాను వర్షాభావ పరిస్థితుల వల్ల చెరువులలో ఎక్కువగా pHలు హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇటువంటి సమయాలలో రొయ్యలు ఒత్తిడికి గురై మేతలను తక్కువగా తీసుకోవడం జరుగుతుంది. 3-4 మేతలు రొయ్యలు తక్కువగా తీసుకుంటున్నాయని కొద్దిమంది రైతులు మనకు తెలియడం. ఇటువంటి సమయాలలో చెక్ ట్రే అబ్జర్వేషన్ ద్వారా చెక్ ట్రేలో మేత మిగులు శాతాన్ని బట్టి మనం మేతను వినియోగించడం ద్వారా చెరువులో అమోనియా సమస్యను తగ్గించుకోవచ్చు. మచిలీపట్నం ప్రాంతంలో వ్యాధులకు సంబంధించి మచిలీపట్నం ప్రాంతంలో ఎక్కువగా వైట్ గట్, లూజ్ సెల్, విబ్రోసిస్ వంటి వ్యాధులు ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. వైట్ గట్ సమస్య అనేది 35 రోజులకు, ఇదివరకు 35 రోజులకు వస్తే ఇప్పుడు ఇంకా ముందుగా 25 రోజుల నుంచి రావడం జరుగుతుంది. ఇటువంటి అప్పుడు మంచి గట్ ప్రోబయోటిక్లు, ఉత్తమ నీటి యాజమాన్య పద్ధతులు, ఉత్తమ ఫీడ్ చార్ట్ను ఉపయోగించుకొని మేతలు పాన్లో మేతలు వేస్ట్ అవ్వకుండా ఉండడం వల్ల అమోనియా అటువంటి సమస్యను తగ్గించుకోవడం ద్వారా ఈ వైట్ గట్ వంటి సమస్యను కొద్దివరకు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా విబ్రియోసిస్ వచ్చినప్పుడు ఎక్కువ రొయ్యలు ఎరుపు రంగు, ఊదా రంగులోకి మారి పాండ్ బాటం మీద చనిపోయి తేలడం జరుగుతుంది. ఇటువంటి అప్పుడు వాటర్ ఎక్స్చేంజ్ చేసుకొని శానిటైజర్స్, ప్రొబయోటిక్లు వాడుకోవడం ద్వారా విబ్రియోసిస్ వంటి వ్యాధిని కొద్ది రోజులు వాయిదా వేయగలిగే అవకాశం ఉంటుంది. ఇది ఈ వారం మచిలీపట్నం ప్రాంత గ్రౌండ్ రిపోర్ట్. థ్యాంక్ యూ వెంకటనారాయణ గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చినందుకు. మరి అదండి ఈ వారం ఆక్వా బులెటిన్. వచ్చే వారం ఆక్వా బులెటిన్లో మరిన్ని ఆక్వా సమాచారం మరియు విశేషాలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి రొయ్యరాజు టోల్ ఫ్రీ నంబర్ 1800-123-993333కి మిస్డ్ కాల్ ఇచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు.